క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉండును. దేవుడి వాక్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. అనండి, తన బిడ్డలకి మేలు కలుగ చేయుటకు ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము మనల్ని కాపాడిగా ఉంటుంది. దేవుని హస్తం మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. దేవుని హస్తం మనల్ని పట్టుకొని నడిపించేదిగా ఉంటుంది. దేవుని హస్తం ప్రతి విషయాల్లో మనకి సహాయం చేసేదిగా ఉంటుందండి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి మేలు కలుగుటకే దేవుడు తన హస్తాన్ని ఇచ్చి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తున్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు అధైర్యపడక, భయపడక, కృంగిపోక, నీ ప్రతి ప్రతికూల పరిస్థితిలో, దుఃఖంలో, వేదనలో, బలహీనతలో, శోధనలో, నిందలలో, అవమానాలలో దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని యొక్క హస్తమును నువ్వు పట్టుకో. దేవుణ్ణి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడిని నన్ను గ్రహించి దేవుడిచ్చే సహాయం పొందుకొని దేవుని మహింపరచు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించి బలపరిచి ఆయన హస్తం చేత నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రేపరలకు తండ్రి యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల జీవితంలో మేలు కలగ చేసే దేవుడో తండ్రి, వారు అన్ని విషయాలు నేను ఆశ్రయించి నీ హస్తము చేత ప్రతి విషయాలు వారు తప్పించబడి, కాపాడబడి, సహాయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.